అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్లమెంటు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు, వాడవాడలో కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న నామానాగేశ్వరరావు కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున వాడవాడలా చుట్టేస్తున్నారు, ప్రజల నుంచి మద్దతు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు నామానాగేశ్వరరావు గారి తనయులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఎట్లా నడుస్తుంది ప్రచారం? నామగారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మరోసారి బరిలో ఉన్నారు, ఎట్లుందన్న ప్రజల నుంచి రెస్పాన్స్? ముందుగా నా పేరు నామా పృథ్వీతేజ అండి. నేను నామానాగేశ్వరరావు గారి పెద్ద అబ్బాయిని. నేను గత 3 రోజులుగా పర్యటన చేస్తున్నాను. దగ్గరలో ఉన్న నాయకుల ఇళ్ళకి వెళ్తున్నాను, ప్రజల్లోకి వెళ్తున్నాను. అలాగే పొద్దున రఘునాథపాలెంకి వెళ్ళి కూడా ప్రచారం చేశాను. ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ప్రజల నుంచి ఎంతో సందడి ఉంటుంది. ఎందుకంటే నాన్నగారు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి, ఇక్కడనే రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు చూసి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన అన్ని విధాల అందరి కష్టాలు తెలిసిన పర్సన్ అని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకే దానివల్ల ఆయనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి. ఎండలను కూడా పట్టించుకోకుండా వచ్చేస్తున్నారు జనాలు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మేమంటే ఏదో తిరుగుతున్నాం కానీ వాళ్ళు మా కోసం వాళ్ళ పనులు అన్ని వదులుకొని కూడా మాతో పాటు తిరుగుతుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో మీ నాయనమ్మ గారు కూడా నామా ట్రస్ట్ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆటో యూనియన్లకు సంబంధించి కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, తమ సాయం అందించేవాళ్ళు. ఈ సేవా కార్యక్రమం మీరు కూడా కంటిన్యూ చేస్తారా ముందు ముందు? తప్పకుండా అండి, అందులో డౌటే లేదు. మాకు చిన్నప్పటి నుంచి నేర్పిందే అది. మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది కూడా అది. ఎంతున్నా కానీ వదిలి ఉండాలి, రూరల్ పీపుల్ సమస్యలు తెలుసుకోవాలి. చిన్ననాటి నుంచి మాకు నేర్పిస్తుంది, మాకు అలాంటి భావాలు కలిగిస్తుంది మా నాన్నగారే. సో ఎటువంటి విషయాలు ఉన్నా కానీ మీకు కామన్ ప్రజలు లేకపోతే రైతుల కష్టాలు ఏంటో తెలుసా, ఇట్లాంటి విశ్లేషణలే ఎక్కువ జరుగుతాయి మా మధ్య. ఇలాంటి డిస్కషన్లే ఎక్కువ జరుగుతాయి మా మధ్య. చాలా సామాన్యమైన డిస్కషన్లు జరుగుతాయండి. నలుగురి కష్టాలు విషయాల్లో డిస్కషన్ జరుగుతాయి. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయకూడదు అనేది, లేకపోతే ఫుడ్ స్కేర్సిటీ ఎలా ఉంటుందనేది, రైతు కష్టాలు ఎలా ఉంటుందనేది, ఒక పేద విద్యార్థి కష్టం. సో ఇవన్నీ తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటామండి. మాకు శాయశక్తిలో మేము ప్రయత్నించి కొనసాగిస్తూనే ఉంటాం. రైట్, మీరు గ్రామీణ ప్రాంతాలు వెళ్తున్నారు, పట్టణ ప్రాంతాల్లో కూడా వాడవాళ్ళ తిరుగుతున్నారు కదా. ప్రజల నుంచి నామగారు అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఆయన్ని అభిమానిస్తారు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, గతంలో కూడా ఎంపీగా చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవారు. కరోనా లాంటి సిచ్యువేషన్ లో కూడా ప్రజలకు అండగా నిలిచారు. వాళ్ళు ఏం చెప్తున్నారండి నామగారి గురించి? అదే అండి, వివిధ రంగాల్లోంచి వ్యక్తులను కలిశాను నేను. రైతులను కలిశాను, విద్యార్థులను కలిశాను, పారిశ్రామికవేత్తలను కలిశాను, తర్వాత రోజువారీ కూలీకి వెళ్ళే లేబర్ని కలిశాను, తర్వాత రోజువారీ ఉద్యోగాలకు వెళ్తున్న వ్యక్తులను కూడా కలిశాను. అందరూ వాళ్ళ వివిధ ఎక్స్పీరియన్సెస్ అన్ని మా నాన్నగారి నుంచి స్ఫూర్తి తీసుకుంటున్నారు చాలా విషయాల్లో. మా నాన్నగారు ఎందుకంటే ఆ పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని అన్ని చూసిన వ్యక్తి. అలాగే పార్లమెంట్లో కూడా ఆయన 2 సార్లు కూడా మొదటి స్థానంలో నిలిచారు. మొదటిసారి కూడా ఆయన చూసినట్టయితే అటెండెన్స్ విషయంలో కానివ్వండి, క్వశ్చన్లు అడగడంలో విషయంలో కానివ్వండి, డిబేట్స్లో పార్టిసిపేట్ చేసే విషయంలో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచారు. శైలిలో కొనసాగించారు. ఆయన ఎప్పటికీ ఆయన ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్ళేవారండి పార్లమెంట్కి. నేను పొద్దున్న కూడా అదే చెప్పాను మన రైతాంగానికి. రైతులు ఎలా అయితే పొద్దున్నే లేచి ఎంత ఎండున్నా వానున్నా ఏదున్నా కానీ పొలం పనులు మానకుండా యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తారో, మా నాన్నగారు పార్లమెంట్కి కూడా అంతే ప్రిపేర్డ్నెస్తో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తారు అని చెప్తూ ఉండేవాడిని. అంటే కామన్ గా ఒక సీనియర్ ఎంపీ అంత పెద్ద సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీరు ఒక గోల్డెన్ స్కూల్ ఉంటారు అనుకుంటారు. ఇంత ఎండలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు, పట్టణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి రిసీవింగ్ ఉంది? ప్రజలు యాక్చువల్లీ నమ్మలేకపోతున్నారండి మేము ఇలా ఎందుకు తిరుగుతున్నాం, ఎలా తిరగలుగుతున్నాం అనేది. కాకపోతే వాళ్ళకి మా మీద ఎక్కువ చింతగా ఉంది. వీళ్ళు ఏమన్నా అవుతుందేమో ఎండలో తిరగటం వల్ల. నేను వాళ్ళకి చెప్తున్నాను, మా గురించి ఆలోచించకండి, మేము చిన్నప్పటి నుంచి ఎండలో పెరిగిన వాళ్ళమే. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఉట్టి ఫారిన్ ట్రిప్లకి వీటికే కాదు, సమ్మర్ హాలిడేస్ 2 నెలలు అయితే 1 నెల సైట్లకి కూడా పంపించేవారు. ఎక్కడో రాజస్థాన్లో సైట్లు, యూపీలో సైట్లు, బీహార్లో సైట్లు, సమ్మర్ హాలిడేస్లో తిరిగిన వ్యక్తిని నేను. మన ఖమ్మం పాలేరు షుగర్ ఫ్యాక్టరీలో కూడా మండే ఎండల్లో 2-3 వారాల నుంచి ఉండేవాడిని సమ్మర్ హాలిడేస్లో. అన్ని సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి రైతు చెరుకు లోడింగ్ అన్లోడింగ్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో పనిచేశాను. సో ఇట్లా ఎండలో తిరగటం అనేది మాకు అసలు ఎవరికి అంత శ్రమ కాదండి.
రైట్, మీరు చెప్పండి అబ్బాయి గారు. అంటే మీ నాన్నగారు ఓటేయమని గతంలో కూడా మీరు ప్రచారంలో పాల్గొన్నారు, కానీ అన్నయ్య ఇప్పుడు వచ్చారు. గతంలో కూడా ఆయన వచ్చినా కూడా కొంత ఎక్కువ బయటికి రాలి, మీరు ఎక్కువగా తిరిగే వాళ్ళు. ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఈసారి బీఆర్ఎస్ కోట్లేసే అవకాశం ఉందా? ఈసారి ఉందండి, కంపల్సరీ బీఆర్ఎస్ నాన్నగారికి ఓట్లు వేస్తారు. నిన్న రోటినార్కి వెళ్ళాను, ఫ్యామిలీస్, నేను నా వైఫ్ కలిసి అందరం డోర్ టు డోర్ ప్రచారం చేశాను. అందరు కూడా ఒకటే మాట అంటే నాన్నగారికి మేము ఓటేస్తాము అని గెలిపించుకుంటాము అని ఉంది ప్రజలు అయితే. ఎందుకంటే మీకు తెలిసింది కాదు, మీకు తెలిసింది ఆయన రైతు బిడ్డ, ఆయన మా నాన్నగారు. సో రైతులు అంటే చాలా ఇష్టం ఆయనకి. మాకైనా ఎక్కువ రైతులు జనాలంటే చాలా ఆయన ఉరుకుతారు. ఫస్ట్ అసలు ఖమ్మం అంటే అంత కన్న తల్లిలాగా ఆయన ఖమ్మంని చాలా ప్రేమిస్తాడు ఆయన ఎక్కువ, నాన్నగారు. సో మీకంటే కూడా ఖమ్మం ప్రజలకు ఎక్కువ టైం కేటాయిస్తారు ఆయన. మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంత జెల్సీ అనిపిస్తుంటుందా? మాకు జెల్సీ అంటే ఏం ఉండదండి, మాకు కూడా బాగుంటది. ఎందుకంటే ఖమ్మం బిడ్డ ఆయన, నామనాక్ష గారు అంటే ఆయన ఖమ్మం బిడ్డ ఆయన. ఎందుకంటే మా తాతగారు కూడా రైతు ఇదే ఫ్యామిలీ నుంచే వచ్చారు ఆయన. మాకు అలాంటి జెల్సీస్ ఏమి ఉండవండి. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా నేను కానీ, మా బ్రదర్ కానీ, నా కథన్ తమ్ముడు కానీ కంపల్సరీ మేము ఎవరో ఒకరం దీన్ని తీసుకెళ్తాం ముందుకి. ఏది మేము నాన్నగారు ఏం చేశారో రైతులకి దానికి ఎక్కువ మేము చేస్తాం. ఓకే, అదైతే మేము చెప్తాను. అంటే ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ఈ ఎలక్షన్ చాలా ప్రెస్టేజ్ గా ఉంది కదా, బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, అలాగే బీజేపీకి కూడా. అంటే ఇప్పుడు క్యాండిడేట్ బట్టి ఎవరైనా క్యాండిడేట్ బట్టి ఓటు వేయాలండి. ఇప్పుడు నాన్నగారు అంటే ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ఏదైనా క్యాండిడేట్ బట్టి మీరు ఓటు వేయండి, డాడీని గెలిపియండి. ఇది 3వ సారి ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళేది, పార్లమెంట్కి. సో రైట్, డాడీ ఒకవేళ ఉంటే హైదరాబాద్ లో ఉండటానికి టైం ఉండదు, మీరు హైదరాబాద్ లో ఉంటారు, ఖమ్మంలో లేదా ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుంది నాన్నగారు. మీకు టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవచ్చు. మీరు మాట్లాడుతుంటారా మరి ప్రజా సమస్యల మీద ఏమన్నా మీరు డాడీ లేని టైంలో? ఇప్పుడు ఫోన్ లో కానీ లేకపోతే ఆయన హైదరాబాద్ వస్తుంటారు కాబట్టి ఒక ½ అన్ అవర్ మేము మాడుతూ ఉంటాం. ఓకే, ఆయన మాట్లాడతాం, మేము మాట్లాడతాం. సో రైట్, ప్రజల నుంచి ఏం రిక్వెస్ట్ వస్తుంది? ఇంకా మాకు ఇది చేయలేదు నాన్నగారు, లేకపోతే ఇది కావాలి? నాన్నగారు చేయలేదు అని ఇంతవరకు నేను వినలేదు. నాన్నగారు చేశాడని నేను విన్నా. నేను ఈ 2 రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నాను. సో అందరూ హ్యాపీగా ఉన్నారు, నాన్నగారిని గెలిపిస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏసీ కార్లోనూ ఏసీ రూమ్ లో ఉండే మీరు ఇంత ఎండలో ఖమ్మంలో తిరుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏసీ రూమ్ లో మాకు చిన్నప్పటి నుంచి మాకు ఏసీ రూమ్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ మేము కూడా సైట్ లో మా క్రషర్స్ లో ఇవన్నీ కూడా మేము కూడా కష్టపడి మారిపోయి ఎండలో దీనికైనా డబల్ ఉండేది అటు సైడ్. అంటే కోల్ మైన్స్ అంటే మీకు తెలిసి కాదు, చాలా మేము చేసాము. నేను కానీ, మా బ్రదర్ కానీ, నా తమ్ముడు కానీ, ముగ్గురం చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాం. ఇంతమంది అన్నదమ్ములు కలివిడిగా ఉండటం అనేది చాలా పెద్ద విషయం. మీ ఫాదర్ ఫ్యామిలీ వైజ్ కాదు, మీరు కూడా చాలా అట్రాక్టివ్ గా, చాలా స్నేహితుల్లాగా, రిలేషన్ అనకుండా స్నేహితుల్లాగే కలిసి మెలిసి ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా ఇష్టం, మాకు బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే కలిసే ఉంటేనే బాగుంటది. ఏదైనా ఈ ఫ్యామిలీ కానీ, పాలిటిక్స్ లో కానీ ఏదైనా మేము ముగ్గురం ఇట్లా. సాధారణంగా బయట నుంచి ఎవరన్నా మీ ఇంటికి వస్తే అన్న తమ్ముడు అని పిలుస్తారట, మీరు నిజమేనా? ఎవరిని? వచ్చిన వాళ్ళం కూడా నేను రిసీవింగ్ పిలుస్తాను, నేను అట్లా అని పిలుస్తాను. ఎందుకంటే నేర్పించింది అది కాబట్టి. ఇప్పుడు డాడీ ఎట్లో మేము అంతే. నాకు ఇష్టమైన జనాలు నేను అంత పిలుస్తాను. నాకు చిన్న పెద్ద ఏముండదు, నాకు అందరు నాకు ఒక్కటే. నాకు సో నేను అన్న తమ్ముడు నేను అట్లా పిలుస్తాను, అట్లా పిలుస్తాను. రైట్, సార్ మీరు చెప్పండి. అంటే మీ పెదనాన్నగారి గెలుపు కోసం అన్నలతో పాటు మీరు కూడా పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఎలక్షన్ అనేది కొత్త కాదు నాన్నగారికి. ఇప్పటికీ జనాలు 2 సంవత్సరాలు ఆల్రెడీ గెలిపించారు. మరోసారి 3వసారి కూడా ఆయన గెలిపిస్తారని తప్పకుండా ప్రజల నుంచి అయితే మంచి స్పందన ఉంది. అదే విధంగా మళ్ళా మంచి మెజారిటీతో ఆయన గెలుస్తారని జనాలే చెప్తున్నారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంకా మీకే స్వయంగా తెలుస్తుంది ఎలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉండేది, పొలిటికల్ అనగానే ఒకలాగా ఉంటది. మీరు కన్స్ట్రక్షన్ సైడ్ అయితే మీకు అంతా అలవాటు. ఇక్కడ పొలిటికల్ వచ్చి జనం అంతా కలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నప్పుడు మీరు అవన్నీ పిన్ టు పిన్ నోట్ చేసుకుంటున్నారా? వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ మనం నోట్ చేసుకోవడం అది కంపల్సరీ.
ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. అప్పుడే కదా మనం సమస్యలని ఏదైనా తెలుసుకోవాలి. దాని విధంగానే అదే విధంగా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పడం, ఇట్లా ఉందండి ప్రాబ్లమ్స్, ఇలా ఏ విధంగా చేస్తే బాగుంటది అని ఆయనకి వివరిస్తే ఆ విధంగా ఆయన ప్లాన్ చేస్తారు. దాన్ని బట్టి ఇక ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తం మీద నామగారి తనయులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఖమ్మంలో వాడవాళ్ళ చుట్టేస్తున్నారు. ఇప్పుడే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా మొదటి విడత ప్రచారం పూర్తి చేసుకున్నారు. మరో 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పర్యటిస్తాం, తమకంటే ఎక్కువ టైం కేటాయించాడు జిల్లా ప్రజల కోసం నామగారు, జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన నామగారిని గెలిపించాలని తామంతా కూడా అభ్యర్థిస్తున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం నరేష్ కిరణ్ ఖమ్మం.